బ్రేకింగ్ న్యూస్. అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రీపోస్ట్ మార్టం కోసం 2019లో వెలుగు చూసిన ఆమె శరీర అవశేషాలను ఫిబ్రవరి 27వ తేదీన మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని రికార్డ్ చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. అయితే తమ కుమార్తె అవశేషాల కోసం సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేసిన తల్లిదండ్రులు సిబిఐ ఐఓ సమక్షంలో భద్రతా నడుమ ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఈ కేసులో ఇకపై తాము న్యాయ పోరాటం చేయబోమని అయేషా తల్లిదండ్రులు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే గనక దాదాపుగా సుదీర్ఘంగా 15 సంవత్సరాల పైగా కూడా చేసిన పోరాటానికి ఏమాత్రం కూడా ప్రతిఫలం లభించని పరిస్థితి కనిపించింది. కానీ అయేషా మీరా తల్లిదండ్రులు మాత్రం ఇక తాము న్యాయ పోరాటం చేయము, తమ కుమార్తెకు సంబంధించి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి వారు సుదీర్ఘంగా పోరాడిన పరిస్థితి కనిపించింది. అయేషా మీరా శరీరంలో అవశేషాలను ఫిబ్రవరి 27వ తేదీన అంత్యక్రియ నిర్వహించాలని చెప్పి సిబిఐ కోర్టు ఆదేశించింది. ఫైనల్ రిపోర్ట్ కూడా అయేషా మీరా అవశేషాలు కోర్టుకి సిబిఐ సమర్పించింది. రీపోస్ట్ మార్టం కోసం 2019లో తెనాల్లోని కబరిస్తాన్ నుంచి అయేషా మీరా శరీర అవశేషాలను సిబిఐ స్వాధీనం చేసుకుంది. మత సాంప్రదాయాలకు విరుద్ధమైన మత పెద్దలను ఒప్పించి శరీర అవశేషాలను వెలికి తీశారు. అప్పుడు అయేషా మీరా తల్లిదండ్రులు మత ఆచారాల మేరకు అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంత్యక్రియల ప్రక్రియ మొత్తం కూడా రికార్డ్ చేయాలని చెప్పి సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం తల్లిదండ్రులు సిబిఐ ఐఓ సమక్షంలో ఈ పూర్తి స్థాయి పంచనామా నిర్వహించాలి. వీటన్నిటిని కూడా వీడియో నిర్వహించి తమ ఎదుట ప్రవేశపెట్టాలని చెప్పి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తమ కుమార్తె హత్య కేసుకు సంబంధించి రీపోస్ట్ మార్టం కోసం తీసుకున్న శరీర అవశేషాలను వెలికితీసిన సిబిఐ అధికారులకు ఇవ్వలేదని చెప్పి చాలా కాలంగా పోరాటం చేస్తున్న అయేషా మీరా తల్లిదండ్రులకు కొంత మేరకు ఉపశమనం లభించని చెప్పి భావించాలి ప్రస్తుతం. థ్యాంక్ యూ శివ.